చాలా బాగున్నాయి. బాగుందండి, సినిమా చాలా బాగుంది. ఓవరాల్గా ఎవరైనా ఫస్ట్ కామెడీ సినిమా అనుకుని వస్తారు, బట్ సినిమాకి వచ్చాక తెలిసేది ఏంటంటే కామెడీ సినిమా కాదు, మన సినిమా అని తెలుసుకుంటాం. అంటే సినిమాలో కామెడీ కంటే ప్రజెంట్ ఊర్లో జరిగే రియాలిటీని ఏంటంటే సినిమా కళ్ళకు కట్టినట్టు చూపించారన్న. ఇప్పుడు పేదోళ్ళు నార్మల్గా పేదోళ్ళ పైన ధనికులు ఎలా ప్రతాపం చూపిస్తున్నారు అనేది, ఒక క్యాస్ట్ గురించి ఉన్నోడు లేనోడు ఎలా చూస్తున్నాడు అనే దానికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దాంతోపాటు అలా చూపిస్తూనే ఒక సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ ప్యారల్గా చూపించండు. హీరో కంటే వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో సూపర్ చేసింది అలా. అయితే హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ అనేది చాలా రియాలిటీ టచ్తో ఉన్న సినిమా అనేది. చాలా బాగుందండి సినిమా. ఒక రియాలిటీని కళ్ళ ముందు తీసుకొచ్చారు. ఫస్ట్ హాఫ్లో ఉండే ఆ క్యూట్ లవ్ స్టోరీ కానీ, సెకండ్ హాఫ్లో ఉండే ఎమోషన్ కానీ, సెంటిమెంట్లు కానీ చాలా బాగున్నాయి. డైలాగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. శివాని ఆ అమ్మాయి చేసిన యాక్టింగ్ అయితే, శివాని గారు చేసిన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సుహాస్ బాగా చేశారు అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. చాలా క్యూట్గా ఉన్నారు వాళ్ళిద్దరు పేరింగ్, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ సాంగ్స్ అయితే 2 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ అంబాజీపేట సాంగ్ కానీ, దాని తర్వాత యమ్మ కానీ, అది కూడా పిక్చరైజేషన్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ చాలా బాగున్నాయండి. చేశారు. ఆమె ఫ్యాబులస్. అసలు హైలైట్ ఆఫ్ ద మూవీ హీరో అంటే ఐ డోంట్ నో ద నేమ్. ఆమె అయితే అసలు ఇచ్చి పడేశారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. సుహాస్ అన్న ఎంతైతే ఇచ్చారో ఆమె కూడా అంతే ఇచ్చింది. మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే డిస్క్రిమినేషన్ అనేం లేదు, జస్ట్ అందరం ఈక్వల్ అనేది అట్లా చూపించాలి అనుకున్నారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా తెలుసుకుంటే కొంచెం కొత్త స్టోరీయా అంటే రెగ్యులర్ స్టోరీలానే అనిపిస్తుంది. కాకపోతే అంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి, స్ట్రాంగ్గా అంటే అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి అనేది అయితే మూవీలో బాగా చూపిస్తుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎంత ఉమెన్ అలా ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన ఎవరు ఫాలో అయిపోరు, ఇది చేయరు. కానీ అండ్ ఆమె యాక్టింగ్ వైజ్ ఆమె కొంచెం అంటే అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఏదైనా సినారియో వస్తే తనకు తను స్టాండ్ తీసుకోవాలి అనే విషయాన్ని బాగా చెప్తారు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న. ఒక రాత్రికి అంటే ఈ సినిమా చూసాక టైం వేస్ట్ చేసినాం అన్న ఫీలింగ్ అయితే రాదన్న. ఇది మన సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి సినిమాలు టీఎఫ్ఐలో మళ్ళీ రావాలి. ఇదే సినిమాను ఒక తమిళ్లో చేసి డబ్బింగ్ చేస్తే కనుక బ్లాక్ బాస్టర్ హిట్, కల్ట్ క్లాసిక్ అంటారు. అదే మన టాలీవుడ్లో తీస్తే మాత్రం అండర్ రేటెడ్ అని చెప్పి పక్కన పెడతారు. ఓటీటీలోకి వచ్చినాక చూస్తారు ఈ సినిమాని. అన్న కలర్ ఫోటో అనేది ఒక కామెడీ సినిమా. ఇది మాత్రం ఒక కామెడీ సినిమా కాకుండా ఒక రియాలిటీగా ఉన్న సినిమా. అంటే ఈ సినిమాలో ఎలా ఉంటుందంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు లేనోడివి, నువ్వు ఉన్నోడు అనే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈ సినిమాలో బాగా స్ట్రెస్ చేసి చూపించారు. దాంతోపాటు ఏంటంటే ఒక అక్క తమ్ముడు అని ఒక సెంటిమెంట్ ప్యారల్గా తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే సినిమాకి మైలేజ్ అనేది బాగా వస్తుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సీన్లు ఉంటాయి సెకండ్ హాఫ్లో మాత్రం ఎంత మొగోడైనా సరే ఒక ఫీమేల్ క్యారెక్టర్కి లేసి చప్పట్లు కొట్టారనే సినిమాలో అలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న ఈ సినిమాలో సూపర్ ఉందన్న సినిమా మాత్రం. ఇప్పుడు రొటీన్ క్లైమాక్స్ కాకుండా కొత్తగా పెట్టాడు. సుహాస్ కలర్ ఫోటో తర్వాత ఇంత మంచి యాక్టింగ్ ఈ మూవీలో మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ అనిపించదు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడడానికి ఇదో మంచి ఎంటర్టైన్మెంట్. అండ్ కలర్ ఫోటో తర్వాత సుహాస్ ఇంత మంచి యాక్టింగ్ ఏ మూవీలో మనం చూడలేం. సూపర్ హిట్ మూవీ. నన్ను అడిగితే కలర్ ఫోటో ఒక జోనర్ ఫిలిం. ఈ ఫిలిం ఏంటంటే